పోస్టల్ శాఖలో నష్టాల భర్తీకి మార్కెటింగ్ వ్యూహాలు రచించడంతో పాటు ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. అమరావతిలోని విట్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన జెన్-జెడ్ పోస్టాఫీస్ని ఆయన ప్రారంభించారు. యువతను పోస్టల్ శాఖ వైపు ఆకర్షించేందుకు జెన్-జెడ్ పోస్టాఫీసులను దేశవ్యాప్తంగా 50 యూనివర్సిటీలు, ప్రముఖ విద్యాసంస్థల్లో ఏర్పాటు చేస్తున్నట్లు పెమ్మసాని తెలిపారు. పోస్టల్ ఈ పార్సెల్ సర్వీసెస్ అన్నింటిలో కూడా SMS ట్రాకింగ్ ఇవన్నీ పెట్టి ప్రైవేట్ కొరియర్స్ ఎలా ఉన్నాయో వాళ్ళకి తగ్గట్టుగా ధీటుగా ఈ రోజున సర్వీసెస్ తీసుకొస్తా ఉన్నాం. పోస్ట్ ఆఫీసెస్లో ప్రతి రాష్ట్రంలో ఉండేటువంటి చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఎవరున్నారో వాళ్ళందరికీ మంత్లీ టార్గెట్స్ సర్వీసెస్ అన్నింటిలో పెట్టి ఒక అకౌంటబిలిటీ మెకానిజం క్రియేట్ చేసి ఈరోజు రెవెన్యూని ఇంక్రీజ్ చేసే విధంగా, అంటే ఉన్న వ్యక్తులందరినీ సమర్థవంతంగా వాడుకునే విధంగా ఈరోజు పోస్టల్ శాఖ పనిచేస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఈరోజు జెన్జీ పోస్ట్ ఆఫీస్ అంటే యూనివర్సిటీల్లో ఉండేటువంటి యూత్ ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తారో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో దాంట్లో ఒక అవేర్నెస్ వస్తుంది వాళ్ళకి కూడా గవర్నమెంట్ చేసే పనులనే ఉద్దేశంతో ఇండియా మొత్తం అరౌండ్ 50 పోస్ట్ ఆఫీసెస్ తీసుకొని వాటిని యూనివర్సిటీల్లో ఉన్న పోస్ట్ ఆఫీసెస్ని మోడర్నైజేషన్ని కలిపి తీసుకొస్తా ఉంటే వీళ్ళు కూడా యాక్టివ్ అవుతారు, పార్టిసిపేట్ చేస్తారనే ఉద్దేశంతో చేస్తాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటివి ఒక 3 జెన్జీ పోస్ట్ ఆఫీసెస్, ఇక్కడ ఒకటి కర్నూలు, ఒకటి విశాఖపట్నం.